ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన హైవే బస్టాండ్ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు నేతృత్వంలో బస్టాండ్లో బైఠాయించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 1,20,00,000 వ్యయంతో నిర్మాణాన్ని పూర్తి చేసిన స్థానిక ఎమ్మెల్యే అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శించారు. గత ప్రభుత్వం మొదలుపెట్టిన నిర్మాణాల పట్ల కూటమి సర్కార్ నిర్లక్ష్యాన్ని చూపుతోందన్నారు. ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదని, చంద్రబాబు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. అప్పుడు ఏదో చిన్న చిన్న పనులు కొద్దిగా పెండింగ్ ఉన్నాయి, కానీ ప్రభుత్వం మారిపోయింది. ఇవాళకి 8 నెలలు అవుతా ఉంది. అయినప్పటికీ కూడా ప్రారంభించిన బస్టాండ్ని ఉపయోగంలో తీసుకురావడం కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయట్లేదని చెప్పి మేము దీనికి నిరసనగా గతంలో కూడా 4 రోజుల క్రితం కూడా ఇక్కడ కార్యక్రమం పెట్టి మా నిరసన మేము తెలియజేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము అడిగేది ఒకటే, 1,20,00,000 ప్రజాధనంతో ఆర్టీసీ నిధులు, మున్సిపల్ నిధులతో ఈ బస్టాండ్ కట్టడం జరిగింది. ఈ హైవే బస్టాండ్ ఏదైతే ఆలోచనతో ఆ రోజున కట్టారో దాన్ని వెంటనే ఉపయోగంలో తీసుకురావాలి. అంటే విజయవాడ కానీ హైదరాబాద్ కానీ వెళ్ళే బస్సులు, వచ్చే బస్సులు మొత్తం కూడా ఇక్కడ ఆగాలి.